అన్నీ ఒక్కటినే అయ్యి 2014లో జనసేనను స్థాపించానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. 2018లో పోరాట యాత్ర చేశాం, ఓటమి భయం లేదు కాబట్టి 2019లో పోటీ చేశాం, ఓడినా అడుగు ముందుకే వేశాం, మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కున్నాం, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం, మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచులను అవమానించారు, ప్రజలను నిరంతరం హింసించారు, ఇదేం న్యాయమని అడిగితే జనసైనికులపై కేసులు పెట్టారు, జైలులోకి పంపారు అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయం లేదు కాబట్టి 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం, మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదేం న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం.